హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేసుకుందామో చూద్దామా ఒకసారి. ఒక చిన్న బాండీ తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత సేమియా ఉంటుంది కదా, కొంచెం సేమియా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగనివ్వాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, దాంట్లోకి వేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి. ఇందాక మనం తీసుకున్న బౌల్లోకి 5 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. మిల్క్ తీసుకొని అది కొంచెం మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, సేమియా అవన్నీ దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనం సేమియా వేసాం కదా, అందులో కొంచెము గట్టిగా అవుతుంది సేమియా వేస్తే. సో ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ కొద్దిసేపు. కలిపిన తర్వాత ఈ టెక్స్చర్ అనేది ఇలా వాటర్ లిక్విడ్ టైపు ఉంటుంది. అలా వేసిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న సగ్గుబియ్యము ఇలా దాంట్లోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత అది బాగా ఉడుకుతుంది కదా, దాంట్లోకి కొంచెం షుగర్ వేసుకోవాలి. నేనైతే షుగర్ ఎక్కువ తినను ఫ్రెండ్స్, కొంచెం తక్కువ తింటాం కాబట్టి మేమైతే దీంతో కలిపి స్పూన్తో 6 స్పూన్స్ వేసామండి. 6 స్పూన్స్ వేసిన తర్వాత ఇలా కలపాలి. నేను పైనుంచి నెయ్యి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి కాబట్టి ఇలా ఉంది ఫ్రెండ్స్. అండ్ కొంచెం టెక్స్చర్ ఇలా రావాలి, ఉడికినట్లు అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఒకవేళ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగుందో టెక్స్చర్. బాయ్ ఫ్రెండ్స్.